వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొరియర్ వచ్చిందండి మీషో యాప్ నుంచి. కొరియర్ బుక్ చేశాను. ఇప్పుడు శ్రావణ మాసం కదా, ఎప్పుడో మా చిన్నప్పుడు దీపాలు చూశానండి నేను. దీపాలు అంటే అదే మేము వెలిగించేవాళ్ళం, చూడటమే కాదు మా ఇంట్లో కూడా దగ్గర దగ్గర 7-8 దీపాల దాకా ఉండేవి. సందరడేటప్పటికి ఒకళ్ళకి అప్పచెప్పేది మా అమ్మ. సాయంత్రం 3 చక్కగా సిమ్లీలు తుడిసేసి కృష్ణాలు పోసి నీట్గా అగ్గి పెట్టి అది అక్కడ పెట్టేయాలి. 5 వెలిగించేసేవాళ్ళం దీపాలు. 5-6 శీతాకాలం పొద్దు అయితే 5 వెలిగించేసేవాళ్ళం. లైట్లు చూడగానే నాకు అదే గుర్తొచ్చిందండి. చిన్ననాటి జ్ఞాపకాలు అనిపించినాయి నాకు. కాకపోతే సిమ్లీ ఇలా వేరేగా ఉండేది, ఇదైతే దేవుడి దగ్గర వెలిగించుకునేదండి. చూడగానే మీషో యాప్లో భలే అనిపించింది నాకు. ఈ 2 అయితే చాలా తక్కువ కాస్ట్కి వచ్చినాయి అని తీసుకున్నానండి. 2 అనమాట, కాంబో ఆఫర్ ఇది. ఒత్తు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి. మనం దేవుడి దగ్గర వెలిగించుకునేవి అనమాట ఇవైతే. చాలా కంఫర్టబుల్గా అయితే పంపించారండి. సిమ్లీ ఎక్కడ పగలకుండా చాలా నీట్గా పంపించారు. ప్యాకింగ్ కూడా చాలా కంఫర్ట్గా, దీపానికి కానీ సిమ్లీకి కానీ ఎటువంటి హాని జరగకుండా, పగిలిపోతాయి కదా అందుకని. మీకైతే నేను ఒక దీపమే చూపించాను. ఇప్పుడు 2వ దీపం చూడండి. 2 ఇలా కాంబో ఆఫర్లో వచ్చినాయి 2. ఇవేంటంటే దేవుడి గదిలో, పూజ గదిలో వెలిగించుకున్నాయండి. మనం ఫ్యాన్ వేసినా కానీ ఆరకుండా అనమాట. గాలికి దీపం అటు ఇటు ఒదుగుతూ ఉంటుంది కదా, అలా లేకుండా అనమాట. నాకైతే బాగా నచ్చి తీసుకున్నాను. అలాగే నా చిన్ననాటి జ్ఞాపకాలు కూడా నాకు ఈ సిమ్లీ పెట్టి ఒత్తు పైకి కిందకి పెడుతుంటే ఇలాగ అనిపిస్తుంటే నాకు నా చిన్నప్పుడు దీపాలు, లైట్లు అవి గుర్తొచ్చినాయి. మా చిన్నప్పుడు కూడా అంతేనండి. మా అమ్మ నాకు అప్పచెప్పేది. అందులో అప్పుడు బూడిదేసి సిమ్లీ తుడితే గుడ్డ పెట్టి నీట్గా అద్దంలో వదిలిపోయేది. చాలా బాగున్నాయి కదా. అలాగే ఇంకొకటి కూడా బుక్ చేశానండి. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. ఇదైతే నా కళ అనేది ఇన్నాళ్ళకి నెరవేరింది. చాలాసార్లు చూశాను, తీసుకుందాం అనుకున్నాను కానీ మళ్ళీ పట్టి తీసుకుందాం అన్నట్టు నెట్టుకుంటూ వచ్చానమాట. ఇంకా లాస్ట్కి ఇంకా తప్పదో తీసుకోవాలి. దీని కాస్ట్ చూస్తే కూడా తక్కువ రేటు పడిందండి. సరే అనేసి చాలా తక్కువగా ఉంది అని తీసుకున్నానండి. నాకు ఎంతో ఇష్టమైన బొమ్మ అండి. ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకి మా ఇంట్లోకి వచ్చారు ఈయన. చాలా బాగా అనిపించింది నాకు. ఈ బొమ్మకంటూ ఒక ప్లేసు సెట్ చేశానండి నేను. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇది కూడా చాలా తక్కువ కాస్ట్ అండి. నేను మినిమం షాపింగ్ అనేది ఏదైనా కొనుక్కోవాలంటే మీషో యాప్లోకే వెళ్తున్నాను. ఎందుకంటే మీషో యాప్లో తక్కువ కాస్ట్తో మనకు దొరుకుతున్నాయి నచ్చినవన్నీ. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయితే పెట్టానండి బొమ్మ తీసుకెళ్ళి. ఆయనకంటూ ఒక ప్లేసు అది చక్కగా ఉంది, అక్కడ పెట్టాను. ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నాను ఇది. నాకు ఇన్నాళ్ళకి నా కళ నెరవేరిందండి. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. అలాగే ఈరోజు వంట అయితే
పప్పు గోంగూర ఉండేనండి. మన పెరట్లోనే గోంగూర నాటాను. గోంగూర చిన్న చిన్న మొక్కలు తీసుకుని నారు కింద అవి పాతేనండి. ఒక 10 కుదుళ్ళు పాతాను. ఫుల్ గోంగూర అండి. గోంగూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెష్ కూర అనమాట. మనం పెరట్లో పండించుకున్నది బాగుంటుంది కదా, పండించుకున్నది. ఎరువులు గట్ట మందు గట్ట ఏం కొట్టం, చాలా ఫ్రెష్గా ఉంటుంది. నేను అప్పుడప్పుడు ఈ మొక్కలకనే కాదు, ప్రతి పువ్వులు పూసే మొక్కకి నేను పుల్లట పెరుగైతే మిక్సీలో వేసి ఒక పట్టు పట్టి అందులో బకెట్ నీళ్ళలో కలిపి ప్రతి మొక్కకు అనేది గిన్నెడి వేసుకొస్తానండి. చెంబుంటే చెంబుడు, డొక్కుంటే డొక్కుడు అలాగా మొక్కలకు వేస్తాను. అంతేగాని మొక్కలు అనేది మా పెరట్లో చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఒక 6 కుదురులు వేసానండి. అలాగే 6 కుదురులు 6 రోజులు 12 మొక్కలు వేసానండి. అలాగా 2 డేస్ కాడికి వేసాను అనమాట. 6 రోజులు 12. చాలా ఫ్రెష్గా ఉంది గోంగూర. సరేలే పప్పులో వేద్దాము, పొద్దుటికి సాయంత్రం ఉంటుంది కదా అని చెప్పి కోసాను. మనం ఎప్పుడు కావాలితే అప్పుడు పప్పులో వేసుకోవచ్చు. గోంగూర పచ్చడి కలితే గోంగూర పచ్చడి చేసుకోవచ్చు. పప్పు అయితే వండేసానండి. కుక్కర్లో వేసి చక్కగా వండేసి తాళింపు పెట్టేసి మీకు చూపుతున్నాను. ఎందుకంటే ఇంట్లో ఏదో పని ఉంటుంది కదా, బట్టలు ఉతకడం, ఆరేయటం, పెరట్లో పిచ్చి మొక్కలు మొలిసిపోతే పీకడం, బట్టలు మడతెట్టుకోవడం, ఇవన్నీ సరిపోతున్నాయి. వేడి వేడి పప్పు గోంగూర వండానండి. అలాగే పప్పు తాలింపుకి కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసానండి. 2 కాంబినేషన్లో బాగుంటుందని. కావాలంటే మీరు నెయ్యితోనైనా తాలింపు పెట్టుకోవచ్చు. అలాగే మీకు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతోనైనా తాలింపు పెట్టుకోవచ్చు. మళ్ళీ మా ఆయన పప్పు గోంగూర తింటారో తినరో అనేసి ఆయన కోసం అయితే తోటకూర కాళ్ళు ఎగిరి పెట్టానండి. మా అక్క పంపించిందండి తోటకూర ఆకులతోటి కాళ్ళతో పంపించిందండి. ఆకు అంతా కోసి వేపుడు పెట్టాను, కాళ్ళేమో పాలేసి ఎగిరి పెట్టాను. అలాగే మన పెరట్లో ఉన్న విరజాజి పూలు అయితే సాయంత్రం ఎలా చక్కగా కోసి మాల కట్టానండి. ఇలాగా మేము సాధారణంగా బయటికి వెళ్ళేది బాగా తక్కువ అండి. బయటికి అసలు వెళ్ళేది తక్కువ బాగానే. ఇప్పుడంటే హెల్త్ బాగోక అనారోగ్య పరంగా హాస్పిటల్కి వెళ్తున్నాం. కానీ హాస్పిటల్ కూడా నాకు తొందరగా వెళ్ళబుద్ది చిరాకు వచ్చేది. బయట తిరిగి అయితే మనశ్శాంతి అనేది ఉండదు. ఇంటికి వచ్చి పడిపోవాలి. ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వచ్చి అమ్మయ్య అనిపించదు నాకైతే. ఎక్కడికి వెళ్ళినా నాకు అసలు ఉండబుద్ధి అవ్వదు, వెళ్ళబుద్ధి అవ్వదు. అలాగే అందుకే నాకు మినిమం నా ఇంట్లో వీడియోసే వస్తాయి. ఆ పువ్వుల మొక్కలని, పెరట్లో చేసే పనులని. మా వారైతే కాయలు తీసుకొచ్చారండి. ఈ కాయలు అంటే నాకు చాలా ఇష్టం. ఇవి అక్కడక్కడ కొన్ని బాగోలేదు, చూసుకోకుండా కొనేసామన్నమాట. ఈ కాయ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. నాకు ఈ కాయ అంటే చాలా ఇష్టం. లోపల గుంజ అయితే ముంజుగాయ టైప్లో తీయగా కొబ్బరి నీళ్ళ ఉంటుందండి. అలాగే వీడియో అంతా పూర్తిగా చూసి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇదండి.